ఈ ప్రస్తుత కాలంలో మనము చూస్తూ ఉన్నాము. దైవ సేవకుల మీద జరుగుతున్న దాడులను బట్టి మనం అందరూ కూడా సహవాసంలో తప్పక కూడుకుని ఉండాలి. సేవకుల మీద దాడులు జరిగినప్పుడు కానీ, లేకపోతే వ్యతిరేకంగా ఎవరైనా మన మీదకి వచ్చినప్పుడు కానీ సంఘం మనకి సపోర్ట్గా రాకపోవచ్చు. అంటే ఏంటి, బెదిరిపోతారు కదా. కనుక అలాంటి సమయంలో మనం ఏమి కలిగి ఉండాలంటే తప్పనిసరిగా సహవాసాన్ని కలిగి ఉండాలి. సహవాసాన్ని కలిగి ఉంటే మనతో పాటుగా మన పక్షముగా ఏమంటే దేవుడి సేవకులు వచ్చినప్పుడు అవతల వారు కూడా ఒక అడుగు వెనక్కి వేయగలుగుతారు, భయపడతారు. మన వరకు రాలేదులే అని అనుకోవడం మాత్రమే చాలా పొరపాటు. మరి ఎవరు కూడా సహవాసాన్ని విడిచిపెట్టొద్దు అని ప్రభు పేరట మీ అందరికీ కూడా మరి ప్రేమతో మనవి చేస్తూ, మన వీకేఆర్ గారి ద్వారా సేవకుల పక్షంగా కూడా పోరాడడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను.